విశాఖ సెంట్రల్ జైలు వద్ద పోలీసులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పసిపిల్లలతో చిన్నపిల్లలతో ఆందోళన చేస్తున్నటువంటిదైతే మనం చూడొచ్చు. విజువల్లో చూస్తే వీళ్ళందరూ కూడా ఆ విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్యలు ఉన్నారు, పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, సెంట్రల్ జైలు ఆ విశాఖపట్నానికి సంబంధించి ఇక్కడ పిల్లలు అంటే వీళ్ళందరూ కూడా క్వార్టర్స్లోనే ఉంటారు. కానీ లోపలికి వెళ్తున్నటువంటి పోలీసు సిబ్బంది ముఖ్యంగా వెళ్ళి వచ్చేటప్పుడు వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో ఆ లోపల ఉన్నటువంటి సిబ్బంది ఖైదీల ముందే బట్టలన్నింటినీ కూడా తీసి ఇక్కడ వీళ్ళు అవమానకరంగా ఉంటుందనేది ఎందుకంటే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పిల్లలను కనుక మనం ఒకసారి చూస్తే అంటే సహజంగా మీడియాలో పిల్లలకి సంబంధించి కొంత చూపించకూడదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాతావరణం చూస్తే వాళ్ళ తండ్రుల కోసం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పసిపిల్లలందరూ కూడా వాళ్ళ తండ్రుల కోసం, వాళ్ళు పడుతున్నటువంటి అవమానాల కోసం సెంట్రల్ జైలు గేటు ముందు కూర్చుని వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత చిన్న పిల్లలు, వీళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు, కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళ పేరుకే పోలీసు ఉద్యోగం. వాస్తవంగా చూస్తే పోలీసు తల్లిదండ్రులు, పోలీసు తండ్రి ఉన్నాడు, పోలీసు తల్లులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు కొంత బట్టలన్నీ రిమూవ్ చేసి వాళ్ళందరినీ కూడా తనిఖీలు చేస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే జైల్లోకి వస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఏ తప్పు చేయనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. లోపల ఏమీ చేయలేని దిక్కుతోసినటువంటి పరిస్థితుల్లో డ్యూటీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నారు. వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ కూడా ఉంటే పిల్లలు, ఇంకా చిన్నపిల్లలు ఎక్కడున్నా కూడా ఆడుతూ పాడుతూనే ఉంటారు. అది సెంట్రల్ జైలా, ఇల్లా, బయట, లోపల అనేది వాళ్ళకైతే అనవసరం. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా జైలు గేటు అంటే మనము ఇంచుమించుగా మెయిన్ గేట్ వరకు వచ్చాం. మెయిన్ గేట్ లోపల వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే హైర్ అఫీషియల్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్, ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో లోపలైతే వాళ్ళతో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము ఒక్కసారి వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటండి అసలు జైలు దగ్గరికి వచ్చి జైల్లోనే ఆందోళన చేయడం అనేది అది ఎవరు ఊహించినటువంటి పొజిషన్? ఎందుకు చేస్తున్నారు, ఏంటి అసలు కారణం? ఒక నెల రోజుల నుండి డ్యూటీలు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. 8 గంటలు 8 అవర్స్ డ్యూటీ ఇప్పుడు 16 అవర్స్లో అయిపోయింది. ఉదయం వెళ్ళారు, ఇప్పుడు వరకు రాలేదు. పిల్లలతో ఇప్పుడు వచ్చి మేము ఫస్ట్లో ఉండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. లోపల ఏం జరుగుతుందో తెలియదు, ఇంకా రాలేదు ఇప్పటికి వచ్చి. అంటే 8 అవర్స్ అంటే ప్రతి ఇక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రతి 8 అవర్స్కి డ్యూటీ చేంజ్ అవుతుంది. 3 డ్యూటీలు ఉంటాయి. అంటే ఇప్పుడు తగ్గించేస్తారా డ్యూటీ టైంని? పెంచేశారండి. నెల రోజుల నుంచి ఫుడ్ కూడా ఇంటికాడ తినట్లేదు. ఉదయం టిఫిన్ నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వండుతున్నారు. అక్కడే ఫుడ్, అక్కడే అన్ని. పిల్లలకి ఎంత ఎమర్జెన్సీ ఫోన్ చేసినా రారండి, పంపించరు. పిల్లలు మరి దెబ్బలు తగిలినా మేమే తీసుకొని వెళ్ళాలి, కానీ వాళ్ళు ఫోన్ చేసినా రారు. ఎమర్జెన్సీ అయినా మేము ఎక్కడికి వెళ్తామండి? లోపల ఉన్నటువంటి డ్యూటీకి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా డ్రెస్ అంతా రిమూవ్ చేసి తనిఖీలు చేస్తున్నారు అనేది ఆరోపణ చేస్తున్నటువంటి, అది వాస్తవం ఉందా దాంట్లో? నిజమేనండి, వాస్తవమేనండి. ఖైదీలనే ఇక్కడ సైడ్కి తీసుకెళ్ళి డ్రెస్ రిమూవ్ చేసి చూస్తారు. అలాంటిది ఖైదీల ముందే ఇలా ఎంప్లాయర్స్ని ఇచ్చేస్తే ఎలా ఉంటుందండి? వాళ్ళ కింద వీళ్ళు చిన్న చూపు అవ్వరా? రేపు డ్యూటీ చేయాలంటే వాళ్ళు భయపడతారా? మీరు ఇక్కడ ఇలా ఆందోళన చేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగానికి సంబంధించి కూడా కొంత ఇబ్బంది అవుతుంది అనేది ఏం లేదా? ఎందుకు చేస్తున్నారు మరి ఇలాగా? ఇబ్బంది అవుతుంది, కానీ వచ్చి మీ డిమాండ్ ఏంటో అడగాలి కదండి. లోపల నుంచి ఇప్పటికి వచ్చి రాలేదు. పిల్లలతో మేము ఇక్కడే ఉన్నాము, ఫుడ్ కూడా తీసుకోలేదు. 9 అవుతుంది, వాళ్ళు కూడా బయటికి పంపించలేదు. ఇప్పుడు మేము అంటే ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ల ముందు వేరే వేరే చోట ఆందోళన చేస్తుంటారు. ఇంకా జైల్లోనే లోపలికి వచ్చి చేస్తున్నటువంటి పొజిషన్ అయితే, ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడదండి. వార్డర్ల పిల్లలమని మాకంత చులకన. ఇప్పుడు సార్లు అంటే వాళ్ళ పిల్లలు ఇలా మనుషులు తిరుగుతుంటే వాళ్ళు తట్టుకోగలరా? మరి మేము మనుషులమే కదండి. మా హస్బెండ్స్ లోపల ఉన్నారు, 12 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు మనుషులే. అయితే తినరు. మెంటల్ ప్రెజర్ ఎంత ఉంటుందో. కనీసం మాట్లాడడం లేదు, పిల్లలతో మాట్లాడడం లేదు, మాతో మాట్లాడడం లేదు. వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు భయం వేస్తుంటుంది ఒక్కొక్కసారి. అంటే అధికారుల ప్రెజర్ అలా ఉంటుంది. కానీ మాకు మా హస్బెండ్స్ కావాలి, వాళ్ళ డ్యూటీలు మారాలి. ఎందుకు తగ్గించేశారని దానికి కారణాలు ఏమైనా చెప్తున్నారు అసలు? దానికి ఏమో మాకు తెలియదండి, అధికారులు వాళ్ళు, కానీ మాకు తెలియదు అది. కానీ 8 అవర్స్ డ్యూటీ కాస్తే ఇప్పుడు 13 అవర్స్ అవుతుంది డ్యూటీ అవుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే లోపలికి వెళ్ళి ఖైదీల ముందే బట్టలన్నీ అంటే ఖైదీలనే తనిఖీలు చేస్తుంటారు లోపలికి వెళ్ళిన తర్వాత, కానీ వీళ్ళని కూడా అదే పొజిషన్ ఉందని చెప్తున్నటువంటిది అయితే చేస్తారండి. ఆల్రెడీ బాక్సులు మాన్పించేశారు. వాటర్ బాటిల్, జస్ట్ ఖాళీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి.
గేట్లో చేస్తారు తనకి, మరి ఎందుకు లోపల చేశారనేది మాకు తెలియదు. కానీ ఖైదీల ముందు చేయడం అది తప్పు. మరి వార్డర్ల దగ్గర వాళ్ళకి ఏం భయం ఉంటుంది? ఇప్పుడు ఖైదీలు అలా తిరుగుతుంటారు. నువ్వేట నాకు చెప్పేదాని వల్లనే అంటారు, ఖచ్చితంగా అంటారు, అంత అవమానించిన తర్వాత. ఇక్కడ ఖచ్చితంగా అయితే ఒకటైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపలికి వెళ్ళినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి అంటే డ్యూటీలు చేసుకుని ఇక్కడే క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటివరకు 8 గంటల డ్యూటీ అనేది ఇప్పుడు 12 అవర్స్ అయిందనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. అదేవిధంగా ఖైదీల ముందే బట్టలన్నీ కూడా రిమూవ్ చేసి తనిఖీలు చేస్తున్నారు. అలా తనిఖీలు చేయడం వల్ల లోపల ఉన్నటువంటి ఖైదీలు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి భయపడే అవకాశం అయితే ఉండదు, పోలీసులకు భయపడరు, పైగా ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉన్నాం. జైళ్ళలో తిరుగుబాట్లు వస్తున్నాయి పోలీసుల మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద తిరుగుబాటు వస్తున్నటువంటిది చాలా చూస్తున్నాం. కానీ ఇక్కడ మా భర్తలకు సంబంధించి మా తండ్రులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నాం. వాటన్నింటి నుంచి మాకు మా డిమాండ్స్ నెరవేర్చండి, ఆ 8 అవర్స్ డ్యూటీనే కంటిన్యూ చేయాలి, అదేవిధంగా మేము చేస్తున్నటువంటి వాటికి సంబంధించి ఆ డిమాండ్స్ని ఒప్పుకోవాలంటూ ప్రస్తుతం అయితే సెంట్రల్ జైలుకి సంబంధించి కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు సిబ్బంది లోపలికైతే డ్యూటీకి వెళ్ళారు, కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటనేది మాకు ఇంతవరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. లోపల ఉన్నటువంటి పరిస్థితిని ఎవరు చెప్పట్లేదు. అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నాం ఏంటనేది అడగడానికి కూడా ఇప్పటి వరకు ఎవరు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదని ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్నపిల్లలతో పక్క నుంచి చలి వణికిస్తుంది, పసిపిల్లలు ఉన్నారు, వీళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళందరితోనూ ప్రస్తుతం అయితే ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఆ సెంట్రల్ జైలుకి సంబంధించి జైల్లోనే ఈ రకమైనటువంటి ఆందోళన చేస్తే ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే దీనిలో హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి హైర్ అఫీషియల్స్ అందరూ కూడా అసలు ఈ సమస్య ఏంటనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఖైదీలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు, జైలు లోపల ఎలాంటి సౌకర్యాలు కావాలి అనేది వచ్చినటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ ఇతర ఇప్పుడు ముఖ్యంగా జైలు శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఈ నిరంతరం డ్యూటీలు చేసేటటువంటి ఏ తప్పు చేయనటువంటి వాళ్ళు ఉద్యోగ బాధ్యత ప్రకారమైనా కూడా 8 గంటల నుంచి ఇప్పుడు 12 గంటలు 16 గంటలు డ్యూటీలు చేస్తున్నాం అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. వీళ్ళకి కనీసమైనటువంటి అవసరాలను తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నతాధికారులకు ఉన్నదనేది ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ముఖ్యంగా ఈ శాఖకు సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి కానీ లేదా ఉన్నతాధికారులు డీజీపీ దీని మీద స్పందించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ డిమాండ్ నెరవేర్చకపోవడంతో ఇప్పుడు దాదాపుగా రాత్రి 9 గంటల సమయం దాటినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినా కూడా లోపల ఉన్నటువంటి ఉన్నతాధికారులు వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యలను పరిష్కరించే వరకు మేము ఆందోళన చేస్తామని ప్రస్తుతం పసిపిల్లలతోనూ చిన్నపిల్లలతోనూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భర్తల కోసం, పిల్లలు వాళ్ళ తండ్రుల కోసం ప్రస్తుతం అయితే ఆ గేటు ముందు కూర్చొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ సమస్యకి సంబంధించి మరి పోలీసులు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం, సెంట్రల్ జైలు.